నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. వీడియోని నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రకరకాల మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి మీరు చెప్తూ ఉన్నారు. ఏ సమస్య ఉంటే ఎలా చేసుకోవచ్చు, మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు, తద్వారా ఆ కోరికని ఎలా నిర్మించుకుని ఎలా కోరికను తీర్చుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉన్నారు కదా. అయితే మ్యారేజ్ కి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం, కానీ వివరంగా అసలు పెళ్ళి అవ్వట్లేదు అని అనేది కొంచెం ఒక రకంగా కొంత ఏజ్ అయిపోతోంది అనేది ఎప్పుడైతే మనకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుందో అది డిప్రెషన్ లోకి ఖచ్చితంగా తీసుకెళ్తుంది. మేబీ కేర్ చేయని వాళ్ళ పరిస్థితి ఏమో, కానీ సొసైటీ ప్రెషర్ ఒకటి, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఒకటి, నిజంగానే ఏజ్ అయిపోతుందని, లేకపోతే ప్లానింగ్ మనం అనుకున్నట్టుగా ప్లాన్ చేసినట్టుగా మన లైఫ్ లేదు. ఆబ్వియస్ గా అలా ఉండదు. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకోటి తలుస్తాడు, అది అందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి రకరకాల ప్రెషర్స్ తో ఒకవేళ మ్యారేజ్ లేట్ అయిపోతూ ఉంటే కనుక ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, ఎలా పెళ్లికి లైన్ ని క్లియర్ చేసుకునే విధంగా మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే చాలా మంది దోషాలు ఉన్నాయండి. నివృత్తి చేసాము, నేను ఏదైనా చెప్పాను అనుకోదు, ఆల్రెడీ చేయించామండి అని అంటారు. ఫస్ట్ అదే వస్తుంది. చేయించారా, చేయిస్తే మరి ఇది చదవండి అంటే దీంతోనే అయిపోతుందా అంటే స్విచ్ వర్డ్స్ అని. కానీ స్విచ్ వర్డ్స్ మాత్రం మనము ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి మార్స్ బలీయంగా ఉండడము, అంటే కస్టమైజ్ చేయాల్సి వస్తుంది స్విచ్ వర్డ్స్ ని కూడా. అలా కూడా కాదు, అందరికి పనికొచ్చే విధానం అనేది మేనిఫెస్టేషన్ అన్నమాట. అంటే ఇంట్లో అందరూ కూడా, తల్లిదండ్రులు అయితేనేమో పిల్ల పెళ్లి చక్కగా కుదిరింది, మేము ఇలా వెళ్తున్నాం, బలానా చీర కట్టుకొని బలానా గుడిలో ఫస్ట్ దైవానికి మనం ఇన్విటేషన్ కార్డ్ అనేది ఇవ్వాలి తప్పకుండా. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి, అలాగే వాళ్ళ ఇంటే ఇలివేల్పు ఎవరు, ఇష్ట దైవం ఎవరు, ఈ ముగ్గురికి ఫస్ట్ కార్డ్స్ పంపించుకోవాలి అనేది ముందు మైండ్ లో పెట్టుకోండి. అలా చక్కగా కార్డ్స్ అనేవి మనం వాళ్ళకి పోస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు దేవుడి గుడిలో, మన ఇంట్లో కూడా మనం దేవుడి గుడి ఉంటుంది, లేకపోతే సెపరేట్ రూమ్ ఉంటుంది కదా, పూజ రూమ్, అందులో కూడా ఒక కార్డు పెట్టాము. ఇలా ఊహించుకోవాలి మనం ఏం చేసాం. పిల్లకి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాం, పిల్ల చక్కగా ఉంది, పెళ్లి చాలా బాగా అయింది, అందరూ నలుగురు మెచ్చుకున్నారు, జంట బాగుంది. అలా మనం మేనిఫెస్టేషన్ అంటే మనం జరిగేది ఊహించుకోవడం అన్నమాట. అయిపోయింది అని కృత నిశ్చయంతో ఉండడం, అది చేసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటి అంటే, ఎర్ర కలర్ పెన్ తో మీ అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్లి కుదిరింది, భగవంతుడి దయ వల్ల కుదిరింది, మేము చాలా సంతోషంగా ఉన్నాము, యూనివర్స్ కి థ్యాంక్స్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద గాడ్ అని చెప్పి రెడ్ కలర్ తో పెన్ తో రాసుకోండి. 1176 హెల్ప్ తప్పకుండా తీసుకోండి, అది తల కింద పెట్టుకోండి. ఇవి మనం ఎప్పుడు కూడా చెప్పేవి. అయితే ఇవి ప్రాథమికంగా ఇది చేయాల్సింది. ఏది చేసినా చేయకపోయినా చేసేటప్పుడైనా కూడా ప్రాథమికంగా ఈ రెండు చేసి తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఉప్పు తీసుకోండి. ఉప్పు, రాళ్ళుప్పు తీసుకొని, ఒక 2 చెంచాలు రాళ్ళుప్పు తీసుకొని, ఒక బౌల్ ఆఫ్ వాటర్, గ్లాస్ బౌల్ అయితే చాలా మంచిది. ఇక మీరు స్టీల్ది పెట్టుకోవచ్చా, లేకపోతే రాగిది చెంబు ఉంది మా ఇంట్లో, లేకపోతే ప్లాస్టిక్ టబ్ ఉందమ్మా అందులో 2 వేయచ్చా చెంచాలు, ఇవన్నీ మీ ఇష్టం. ఇంకా మీ ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం. మీరు చెప్పేది మాత్రం గ్లాస్ బౌల్ ఇంత బౌల్ చాలు. అందులో చక్కగా 2 గ్లాసులు నీళ్లు పోసేసి ఈ 2 స్పూన్స్ ఉప్పు దాంట్లో వేయండి. వేసి కలపండి. ఏవైతే గ్రహ దోషాలు ఉన్నాయో, ఉప్పు నీళ్ళల్లో ఎలా అయితే కరిగిపోతుందో ఆ గ్రహ దోషాలు కూడా అన్ని కూడా కరిగిపోతున్నాయి. ఇలానే కరిగిపోతున్నాయి. ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా కరిగిపోతున్నాయి. ఇట్లా మొత్తం అంతా అలా అనుకుంటూ కలపండి. చక్కగా ఉప్పు అంతా కరిగిపోతుంది. కొంచెం సేపు వదిలేసేయండి. క్రిస్టల్ సాల్ట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, టైం పడుతుంది, కానీ 1 గంట సేపు వదిలేసిన తర్వాత అది కరిగిపోతుంది. తర్వాత బాగా మళ్ళీ ఇంకొకసారి కలిపేసేసి చేతిలోకి తీసుకొని, ఇవన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా ఉప్పు ఎట్లయితే కరిగిపోయిందో అలానే కరిగిపోయాయి. అలానే సంబంధాలకి చక్కగా వచ్చింది, కుదిరింది, గ్రహదోషాలు అన్ని కూడా పోయినాయి. మీ ఇంట్లో గృహదోషం ఉంది, ఏదన్నా బలాన
ఈ వైపు బాలేదని అనుకున్నారు మీరు, ఆ దోషం కూడా సహకరించింది, తర్వాత మీరు వాస్తు ప్రకారంగా చేయించుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆ దోషం కూడా అడ్డు రాకుండా సహకరించింది అని చెప్పి దండం పెట్టుకొని అవి చెట్లలో పోసేసేయండి. మరి ఇప్పుడు మనం ఏ చెట్లలో పోయాలనేది మళ్ళీ మనకి doubt ఖచ్చితంగా వస్తుంది కదా. ప్రధానమైన సందేహం ఆ, అదే. తులసి చెట్లో పోయకూడదు. పోయకూడదు. మామూలుగా ఎక్కడైనా బయట చెట్లలో పోయండి, ఇంట్లో వాటికి కాకుండా బయట చెట్లలో కూడా పూల మొక్కలు వేయొచ్చు. వేయచ్చా? పూల మొక్కల్లో కూడా వేయొచ్చు, కానీ రోజు ఒకటే కుండీలో వేయకండి. కుండీలు అయితే గనుక మళ్ళీ దానికి ఉప్పు వల్ల దానికి ఏమైనా ప్రాబ్లం ఇన్ని రోజులని చేయాలి. ఇన్ని రోజులు ఇన్ని ఒక 21 days, ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ 21 days. ఆ 21 days ఇది చెయ్యండి, తప్పకుండా ఎక్కడొక్కడి నుంచి సంబంధాలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత సంబంధాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అనుకుంటే మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత మళ్ళీ చెయ్యండి. ఉప్పు చాలా తొందరగా మనకి మన మేనిఫెస్టేషన్ కుదిరేటట్టు చేయగల శక్తి ఉప్పుకి ఉంది. నీటిలోంచి వస్తుంది, అదే నీటిలో కరిగిపోతుంది. బ్యూటిఫుల్. ఓకే, అది చేయండి తప్పకుండా. అలాగే ఏ టైంలో చేయమంటారు అక్క? ఏ టైం అంటే మార్నింగ్ అవర్స్ ఎప్పుడు కూడా 12 లోపల. 12 లోపల మంచిది. ఆ 12 లోపల చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఎంత బాగా ఆ నిజాన్ని నమ్ముతారో, పెళ్లి కుదిరిపోయింది అనేది అది నిజం అనుకోవాలంతే, అది ఊహ అని కూడా నేను అనను. ఆ నిజాన్ని ఎప్పుడైతే మీరు నమ్ముతారో, మీ ఎదుట చక్కగా ఊహించుకుంటారో, తప్పకుండా ఆ పని అయిపోతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి చేరుతుంది. ఈ పని అయిపోయింది, ఈ పని చెయ్యాలి అనుకొని తప్పకుండా జరిగి తీరుతుంది. బ్యూటిఫుల్ అక్క, ఖచ్చితంగా మన నమ్మకమే దీని పెట్టుబడి. అండ్ దయచేసి మీకు ఇంకొకటి చాలా నేను నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని ఐఎమ్ ప్లీడింగ్ ఏది అంటే, జాతకాలు కలవకపోతే చెయ్యకండి. ఎవరైనా జాతకాలు కలవలేదు అని చెప్తే వినండి వాళ్ళ మాట. లేదండి పెళ్లికి పేరు మారుస్తున్నాము ఇట్లాంటివన్నీ కూడా చేయకండి. ఎందుకంటే ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు ఆధార్ కార్డులు అన్ని వచ్చేసాయి, పాన్ కార్డులు అన్ని వచ్చేస్తున్నాయి, పాస్పోర్ట్లు అన్ని ప్రింట్ అయిపోతున్నాయి. ఇప్పుడు పేరు మార్చి కూడా లాభం ఏం లేదు, అదే పేరుతోనే మారుతుంది. పేరు అవునా? గ్రహస్థితి మాత్రం అలానే ఉంటుంది కదా, అలానే ఎంతో కొంత దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ జాతకాలు కలవలేదు అంటే మాత్రం దయచేసి చేయకండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జాతకం బట్టే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మన వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. లేకపోతే నువ్వు 3rd నెంబరు, నేను 3rd నెంబర్ పద్మిని, మనకు అలా ఉంటుందని మనం ఎందుకు అనుకుంటాం చెప్పు? అవునా కాదా? అవునక్క. అంటే ఏంటంటే ఆ నెంబర్స్ ని బట్టి కూడా మన వ్యక్తిత్వం, పర్సనాలిటీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాగే జాతకంలో కూడా చాలా ఇమిడి ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ జాతకాలు కలవకపోతే మాత్రం ఆ సంబంధం జోలికి వెళ్ళకండి. రైట్ అక్క. అయితే ఈ 21 days ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏదైతే ఉందో, మధ్యలో ఒకవేళ ఆడవాళ్ళు చేస్తున్నారు, పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా చేయొచ్చా దీన్ని? పీరియడ్స్ వచ్చినప్పుడు చేయకండి, ఎందుకంటే మనము నేచర్ అనే వరకల్లా అది అమ్మవారి కిందకే మనం తీసుకుంటాం. ఆ నేచర్ ని అనుసంధానించుకునే కదా మనం కూడా హోమాలు అవి చేసుకుంటున్నాం. ఇప్పుడు అమావాస్య ఇవాళ చేస్తే అమ్మవారికి చాలా మంచిది అనుకుంటున్నాము అని అంటే నేచర్ కూడా పార్ట్ ఆఫ్ ద గాడ్, అంతే కదా. కాబట్టి మనం ఆ 4 రోజులు దూరంగా ఉందాం, 5వ రోజు మారు నీళ్ళు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. బ్యూటిఫుల్ అక్క, చాలా అంటే చాలా అవసరం ఈ టెక్నిక్ తెలుసుకోవటం. ఎందుకంటే ఈ టెన్షన్, ఈ ప్రెషర్ ని భరించలేకుండా ఉన్నారు, అటు పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇటు పిల్లలు అవ్వచ్చు.